చెప్తుంటే విన్నానే. హా? హా, చెప్పిందా? హా, నాన్నతో చెప్తుంటే నేను విన్నానే. ఏంటి, నాన్నతో చెప్తుంటే నువ్వు విన్నావా? అవును, నేను చాలా రొమాంటిక్ అని, చిలిపని, చాలా మంచోడ్నని, తను కూడా నన్ను ప్రేమిస్తుందని తెగ సిగ్గుపడుతూ చెప్పిందే. ఆహా, నీ ఎదురుగా సిగ్గుపడుతూ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి కానీ నాన్న దగ్గర సిగ్గుపడుతూ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం ఏంట్రా? ఎక్కడో తేడా కొడుతుందిరా. నీకు కుల్లే కుళ్ళు. అసలు ఏం చెప్పినా నువ్వు నమ్మవు. ఆ, కత్తిలాంటి ఫిగర్ పడిందని కుళ్ళుకోవడానికి నేను అబ్బాయిని. మరి కాస్త కరెక్ట్ గా కన్ఫర్మ్ చేసుకోరా. కన్ఫర్మ్ చేసుకోవడం కాదే, భూమితో డ్యూట్ వేసుకోవడం నువ్వు చూస్తావు. అప్పటి వరకు కనబడకుండా పోతావా ఏంటి? నా ఆనందాన్ని ఆవిరి చేసే మంటవి నువ్వు. ఛీ, నీతో మాట్లాడిన ప్రతిసారి నాకు మంటే. ఛ! వీడు విడ్తింగర్ వాగుడు. హలో హలో, భూమి ఉందా? భూమియా? ఆ, ఉంది. ఇంతకీ మీరెవరు? వాళ్ళ ఊరు నుంచి మాట్లాడుతున్నాను. అర్జెంటుగా భూమితో మాట్లాడాలి. ఒకసారి భూమిని పిలుస్తారా? ఒక్క నిమిషం. భూమి, నీకు ఫోను. ఎవరో మీ ఊరు నుండట. భూమికి ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఊరి నుంచి ఫోనా? భూమి, భూమి, నేను గగన్ని. వీడా? వీడిక్కడికి ఎందుకు ఫోన్ చేశాడు? రేయ్, ఎవడ్రా మా ఇంటికి నిన్ను ఫోన్ చేయమంది? ఒసే, వేరే వాళ్ళ ఫోన్ మాట్లాడడానికి నువ్వెవతివే? అపూర్వరా ఇక్కడ? వెళ్తున్న దారిలో పెంట్ ఉంటుంది, చూడనవసరం లేదు. స్మెల్ని బట్టి తెలుస్తుంది. అలాగే నీ పేరు చెప్పనవసరం లేదు, నీ గొంతును బట్టి తెలుస్తూనే ఉంది. భూమికి ఫోన్ ఇవ్వు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావురా? ఎక్కడున్నా ఈరోజు నిన్ను వెతికి వెతికి చంపుతాను. నీకెందుకు అంత శ్రమ? సాయంత్రం నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నాను కదా, అప్పుడు నీకు చేతనైంది చేసుకో. బర్త్డే పార్టీకి వస్తున్నావా? ఎస్ ఎస్. ఎవడ్రా నిన్ను పిలిచింది? మేడం, యు ఆస్కింగ్ రాంగ్ క్వశ్చన్. ఎవడూ కాదు, ఎవత్తి పిలిచింది అని అడగాలి. నీకు నీ మొగుడికి పుట్టిందే, అది పిలిచింది. ఏంటి? నక్షత్ర నిన్ను బర్త్డే పార్టీకి పిలిచిందా? ఎందుకు పిలిచిందిరా? మళ్ళీ రాంగ్ క్వశ్చన్. అది అడగాల్సింది నీ కూతురు నక్షత్రని. నో, అది నిన్ను పిలవదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సింది నీ కూతురు దగ్గరే. బై ద వే, నక్షత్ర, ఏమనుకుంటున్నావే నువ్వు? వాడి పేరు చెప్తేనే రక్తం మరిగిపోతుంది. ఆ ఇల్లన్నా, ఆ ఇంటి మనుషులన్నా చిర్రెత్తుకుపోయే ఇల్లిది. అలాంటిది వాణ్ణి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తావా? అసలేమనుకుంటున్నావు నువ్వు? వాణ్ణి ఎందుకు పిలిచావే? అసలు వాణ్ణి పిలవాల్సిన అవసరం నీకేంటే? అలా చూస్తున్నావే, చెప్పు. ఏంటమ్మాయ్, బర్త్డే బేబీ మీద అలా అరుస్తున్నావు? ఏమైంది? నువ్వు నోరు మూయి. నీకేం తెలీదు. చెప్తే తెలుస్తుందిగా. ఇది వాణ్ణి
బర్త్డే పార్టీకి పిలిచింది పిన్ని. నాకు తెలుసు. అల్లుడు గారు డైమండ్ నెక్లెస్లు పట్టుకొచ్చి టాపిక్ కి బ్రేకులు వేసేశారు గాని లేకపోతే ఇందాకే మ్యాటర్ తేలిపోయేది. ఈ బేబీ ప్రేమించిన వాడిని పిలిచింది అంతేగా. వాణ్ణా వాణ్ణా నువ్వు ప్రేమిస్తోంది? ఇందాక నుంచి వాడు వీడు అంటమే తప్ప వాడికంటూ ఒక ఊరు పేరు లేదేంటమ్మాయి? ఆ గగన్ గడు పిన్ని. అలా ఊరి పునివి చూస్తే అర్థం ఏంటి? అవుననా కాదనా? అవును అవును అవును. గగన్ బావుని నేను బర్త్డే పార్టీకి పిలిచాను. అంటే అంటే పిన్ని చెప్పినట్టుగా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను.